కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు దైవజనుడు నిలబడి నువ్వు దొంగతనం చేసావు, నీకు ఇవ్వను వెళ్ళిపో అని పంపలేడు. ఎందుకంటే తెలియదు నువ్వు ఏం చేసావు. అయితే నువ్వు వ్యభిచారం చేసావు, నీకు ఇందులో పాలు పంపులేవు, పొమ్మని చెప్పలేడు. తెలియదు కదా. దైవజనుడు తెలుసుదా, ఎదురుగుండా నిలబడితే అందరికీ ఇచ్చేస్తాడు వరసెట్టి. కానీ తీసుకునే వాళ్ళే ఈ రొట్టె తీసుకోవటానికి, అంటే ఆయన బిడ్డనని, లేకపోతే ఆయన శరీర రక్తాలతో నన్ను విలువ పెట్టి కొన్నాడని, లేకపోతే నాలో ప్రవహించేది ఆయన ఇచ్చిన రక్షణ, ఆ రక్తమని, నా శరీరము ఆయన యొక్క శరీరమని వివేచించి దీనితో నేను పాపం చేయనని ఒక తీర్మానం తీసుకునే ఈ రొట్టెలో పాలు పంపులు పొందాలి. దైవజనుడు చెప్పడు. ఎందుకంటే